హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఎస్ఐపి బేసిస్ ఇంట్రడక్షన్ అనేది చూద్దాము. సో వాట్ ఈజ్ ఎస్ఐపి? ఎస్ఐపి మీన్స్ సిస్టమ్ అప్లికేషన్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. డేటా ప్రాసెసింగ్లోనే సిస్టమ్ అప్లికేషన్స్ మరియు ప్రొడక్ట్స్. సో ఎస్ఐపి వాజ్ ఫౌండ్ ఇన్ 1972 by 5 IBM ex-employees in Germany. సో ఐబిఎం 5 ఎంప్లాయీస్ కలిసి సో ఈ ఎస్ఐపి అప్లికేషన్ అనేది క్రియేట్ చేశారు. సో అందులో డైట్మర్ హాక్, హ్యాజో ప్లాటర్, క్లాస్ వెలన్ రూదర్, క్లాస్ టీచరా అండ్ లాస్ట్ పర్సన్ వచ్చి హాన్స్ వెర్నర్. సో వీళ్ళ 5 కలిసి కంపెనీ అనేది ఫౌండ్ చేయడం జరిగింది. సో కంపెనీ నేమ్ వచ్చి సిస్టమ్ ఎనలైజ్ ప్రోగ్రామ్ అండ్ ట్విక్లింగ్. సో సింపుల్ వర్డ్ సిస్టమ్ ఎనాలిసిస్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్. సో ఈ కంపెనీ అనేది స్టార్ట్ చేశారు ఫస్ట్. లేటర్ ఆన్ మనం ఎస్ఐపి ఎస్సి అని పిలుస్తున్నాం. సో ఎస్సి మీన్స్ అసోసియేట్స్ యూరోపియా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి సో మనం ఎందుకు యూస్ చేస్తున్నామంటే సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఎస్ఐపి ఈజ్ ద మార్కెట్ లీడర్ ఆఫ్ ఈఆర్పి. ఈఆర్పి మీన్స్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఇట్ హెల్ప్స్ లో లెవెల్ కంపెనీస్ టు హై లెవెల్ కంపెనీస్ టు పర్ఫార్మ్ ద బిజినెస్ ఆపరేషన్స్. సో ఆర్గనైజేషన్ అనేది వాళ్ళ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయడానికి సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ ఈ ఎస్ఐపిలో అనేది అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వన్ వచ్చి వాట్ ఈజ్ ఎస్ఐపి బేసిస్? బేసిస్ స్టాండ్స్ ఫర్ బిజినెస్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్. సో నెక్స్ట్ వన్ వచ్చి వాట్ ఈజ్ ఎస్ఐపి అబాప్? అబాప్ స్టాండ్స్ ఫర్ అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామ్. సో నెక్స్ట్ ఎస్ఐపి హిస్టరీ ఫ్రెండ్స్. సో 1972 IBM 5 ex-employees have started SAP. సో SAP ఫస్ట్ మాడ్యూల్ వచ్చి ABAP డెవలప్డ్ ఫ్రమ్ C++ అండ్ COBOL. సో నెక్స్ట్ మాడ్యూల్ వచ్చి సెకండ్ మాడ్యూల్ వచ్చి SAPకి ఫైనాన్స్ అండ్ కార్పొరేషన్. సో SAP ఫస్ట్ కస్టమర్ వచ్చి సో ఇది జర్మన్ కంపెనీ ఫ్రెండ్స్. ఇన్ 1972లో ఎస్ఐపి అప్లికేషన్ అనేది మొదటిసారి ఈ కంపెనీ వాడటం జరిగింది. సో కంపెనీ వచ్చి ఇంపీరియల్ కెమికల్ ఇండస్ట్రీస్, సో ICI. సో ఎస్ఐపి హ్యాస్ 1,11,961 ఎంప్లాయీస్ ఓవర్ 180 కంట్రీస్. సో ఎస్ఐపిలో ప్రజెంట్ 1,11,961 ఎంప్లాయీస్ అనేది ఓవర్ 180 కంట్రీస్లో వర్క్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఎస్ఐపి హ్యావింగ్ రిచ్ సెట్ ఆఫ్ మాడ్యూల్స్. సో లైక్ బేసిస్, అబాప్, ఫైనాన్స్ అండ్ కార్పొరేషన్, సేల్స్ డిస్ట్రిబ్యూషన్, మెటీరియల్ మేనేజ్మెంట్, ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్ అండ్ మోర్. సో ప్రజెంట్ ఎస్ఐపి హ్యావింగ్ 200+ మాడ్యూల్స్. సో ఎస్ఐపిలో ప్రజెంట్ అనేది 200+ మాడ్యూల్స్ అనేవి ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఎస్ఐపి హిస్టరీ. నెక్స్ట్ వన్ వచ్చి ఎస్ఐపి ఈఆర్పి. ఈఆర్పి ఈజ్ ఏ సాఫ్ట్వేర్ సొల్యూషన్ డిజైన్ టు integrate all aspects of business operations into a single platform. సో ఈఆర్పిలో సో బిజినెస్కి సంబంధించిన అన్ని ఆపరేషన్స్ అనేది సో ఈఆర్పి అప్లికేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చి ఎస్ఐపి అప్లికేషన్. సో ఎస్ఐపిలో ఉన్న అప్లికేషన్లో ఫస్ట్ వన్ వచ్చి ఎస్ఐపి ఈఆర్పి, ఎస్ఐపి సిఆర్ఎం అండ్ ఎస్ఐపి ఎస్ఆర్ఎం, SAP SCM, SAP S/4HANA and SAP HANA. సో నెక్స్ట్ వన్ వచ్చి SAP బేసిస్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఎస్ఐపిలో బేసిస్ కన్సల్టెంట్కి ఏమేమి రోల్స్ ఉంటాయి, ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చి సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్. సో సెకండ్ వన్ వచ్చి అడ్మినిస్ట్రేషన్. దీనిలో క్లయింట్ అడ్మిన్, యూజర్ అడ్మిన్, రోల్ అడ్మిన్, స్పూల్ అడ్మిన్, బ్యాక్గ్రౌండ్ జాబ్స్ అడ్మిన్. సో నెక్స్ట్ వన్ వచ్చి అప్గ్రేడేషన్. అప్గ్రేడేషన్లో సపోర్ట్ ప్యాకేజ్ అండ్ కెర్నల్ అప్గ్రేడ్స్, సో యాడ్-ఆన్స్. సో ఇవనేది ఎవ్రీ 6 months ఒకసారి అప్గ్రేడ్ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చి బ్యాకప్ అండ్ రిస్టోర్. సో గైస్ నెక్స్ట్ వన్ వచ్చి బెనిఫిట్స్ ఆఫ్ ఎస్ఐపి. సో ఎస్ఐపి యొక్క బెనిఫిట్స్ ఏంటనేది ఎన్హాన్స్డ్ ప్రొడక్టివిటీ అండ్ ఎఫిషియన్సీ త్రూ ప్రాసెస్ ఆటోమేషన్. సో రియల్ టైమ్ డేటా యాక్సెస్ అండ్ అనాలిటిక్స్ ఫర్ ది బెటర్ డెసిషన్ మేకింగ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఇంప్రూవ్డ్ కొలాబరేషన్ అండ్ కమ్యూనికేషన్ అక్రాస్ డిపార్ట్మెంట్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి స్ట్రీమ్లైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ రిపోర్టింగ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఎన్హాన్స్డ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ త్రూ పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్స్. సో నెక్స్ట్ వన్ వచ్చి రెడ్యూస్డ్ ఆపరేషన్ కాస్ట్ అండ్ ఇంప్రూవ్డ్ రిసోర్స్ యూటిలైజేషన్.
వన్ వచ్చి అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఏపి అడ్వాంటేజెస్. సో వన్ లాగిన్ ప్యాడ్ ఫర్ ఆల్ అప్లికేషన్స్. సో అన్ని అప్లికేషన్కి ఒక లాగిన్ ప్యాడే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎస్ఏపి ఈజ్ ఓఎస్ అండ్ డేటాబేస్ ఇండిపెండెంట్. సో ఎస్ఏపిని ఓఎస్ అనేది ఇండిపెండెంట్ కాబట్టి ఎనీ సిస్టంలో అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో లైక్ విండోస్, లినక్స్, మ్యాక్, సో వీటిలో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో డేటాబేస్ కూడా ఎలాంటి డేటాబేస్ అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లైక్ ఒరాకిల్ డిబిఏ డేటాబేస్ అండ్ ఎంఎస్ ఎస్క్యూఎల్, MySQL డేటాబేస్ అండ్ DB2 డేటాబేస్ అండ్ సైబేస్ డేటాబేస్ అండ్ హనా డేటాబేస్. సో ఇందులో ఏంటంటే ఫ్రెండ్స్, హనా డేటాబేస్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకుంటే S4 అప్లికేషన్ మాత్రమే ఇన్స్టాల్ చేయాలి. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఎస్ఐపి అనేది వాళ్ళ కస్టమర్కి 24/7 అనేది సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది త్రూ support.sap.com. సో ఎస్ఐపి అప్లికేషన్ ఈజ్ యూజర్ ఫ్రెండ్లీ. సో ఇది గాయస్ ఈ వీడియోలో. సో నెక్స్ట్ వీడియోలో మనం ఎస్ఐపి సిస్టమ్స్ గురించి తెలుసుకుందాం. సో దానిలో R1 సిస్టమ్, సో R2 సిస్టమ్, R3 ఆర్కిటెక్చర్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.